సోదరులు చెప్పినట్టు ఈరోజు సీఎం అయితే మన పాలమూరు జిల్లాకు సంబంధించి అటువంటి వ్యక్తి మొదటిగా, అలాగే పార్లమెంటు కూడా బీజేపీ అరుణ గారు, అలాగే పార్లమెంట్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ పెద్దది 13-14 కాన్స్టిట్యున్సీలకు ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా మన వాళ్ళే ఉన్నారు. మరి ఉన్నటువంటి ఈ నలుగురు ముఖ్యంగా చెప్పాలంటే స్థానికంగా ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు మన వాళ్ళు ఉన్నందుకు ఇవాళ అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ఒకరి మీద ఒకరు రాజకీయాలకు మరి ప్రతిదానికి రాజకీయం చేస్తుంది. ఆ రాజకీయాలు ఉంటాయి, తప్పకుండా రాజకీయంలో ఉన్నవాడు రాజకీయం చేయాల్సిందే. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేయకుండా అభివృద్ధి దశలో నడిపేదానికి మనం ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మరి ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నా. ఎందుకంటే గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు న్యాచురల్గా అపోజ్ చేస్తారు, లేకపోతే మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎమ్మెల్సీ గారు కానివ్వండి, వాళ్ళ ప్రభుత్వం వేరుంటే వీళ్ళ ప్రభుత్వం వేరు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను ఖచ్చితంగా ప్రయత్నం చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఆ దశలో వెళ్ళండి. కానీ వ్యక్తిగత దూషణలకు కానీ నువ్వేం చేస్తావు నేనేం చేస్తా అది కాదు. మా ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా మరి ఇల్లు ఇవ్వాలి. మరి దాని విషయంలో కూడా మరి ఇళ్లకు ఎవరి పేరు పెడుతుంది అనేది అది సమస్య వస్తుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ మా భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ అందరి విషయంలో ఆలోచించి పేద ప్రజలే ముఖ్యంగా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు కూడా వారందరూ కూడా అభివృద్ధి కోసమే పనిచేయాలని చెప్పి వ్యక్తిగతంగా దూషణలు చేసుకుంటూ పోకుండా అభివృద్ధి చేసి చూపించండి, ప్రతి రంగంలో అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం